వెల్కమ్ టు శ్రావణీస్ మీడియా. రాజధాని అమరావతి పరిధిపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. అమరావతి అంటే 29 గ్రామాలే కాదని తేల్చి చెప్పారు. కొంతకాలంగా రాజధాని పరిధిపైన చర్చ జరుగుతోంది. మాజీ సీఎం జగన్ మావిగన్ ప్రతిపాదన వివాదాస్పదమైంది. ఈ సమయంలో రాజధానిపై సీఎం ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారు. అమరావతి పరిధిపైన తాజాగా చంద్రబాబు స్పష్టత ఇచ్చారు. అమరావతి పరిధిపైన చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు. అమరావతి అభివృద్ధిపై అధికారులకు కీలక సూచనలు చేశారు. అమరావతిని కేవలం 29 గ్రామాలకు మాత్రమే పరిమితమైన రాజధానిగా కాకుండా విజయవాడ, గుంటూరు నగరాలతో కలిపి సమగ్రాభివృద్ధి ప్రాంతంగా తీర్చిదిద్దాలని స్పష్టం చేశారు. రాజధాని నిర్మాణ పనుల్లో ఇకపై తానే స్వయంగా పర్యవేక్షణ చేపడతానని సీఎం చంద్రబాబు వెల్లడించారు. పనుల్లో జాప్యానికి తావు లేకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అమరావతి నిర్మాణాన్ని వేగవంతం చేయడంతో పాటు ప్రపంచ స్థాయి రాజధాని తీర్చిదిద్దే దిశగా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని అధికారులకు తేల్చి చెప్పారు. అదేవిధంగా నిర్మాణాల విషయంలో కూడా టైం లైన్ ప్రకటించారు. నిర్దేశించిన కార్యాచరణ మేరకు రాజధాని నిర్మాణం కొనసాగాలని స్పష్టం చేశారు. అమరావతిలో రహదారుల నిర్మాణం, మౌలిక వసతుల కల్పనతో పాటు పచ్చదనం ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఆధునిక సౌకర్యాలు, విశాలమైన రహదారులు, పర్యావరణ హిత అభివృద్ధితో అమరావతిని ఆదర్శ రాజధానిగా రూపొందించడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు. మాజీ సీఎం జగన్ అమరావతిలో నిర్మాణాలపైన ఆరోపణలు చేస్తూ విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం కలిపి మావిగన్ ప్రతిపాదన తెర మీదకు తీసుకొచ్చారు. ఈ ప్రతిపాదనపైన రాజకీయంగా విమర్శలు వచ్చాయి. రెండో విడత భూ సమీకరణ కొనసాగుతోంది. నిర్మాణాలు పూర్తి చేసుకున్న క్వార్టర్లను ప్రభుత్వానికి వచ్చే నెల అప్పగించేందుకు సిఆర్డీఏ సిద్ధమైంది. ఈ సమయంలోనే సీఎం చంద్రబాబు రాజధాని పరిధిపైన చేసిన ప్రకటన ఆసక్తికరంగా మారుతోంది.